వెల్కమ్ టు స్టార్నింగ్ న్యూస్. గత కొద్ది రోజులుగా ఆలయ పరిపాలన విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆలయ కార్యనిర్వాహకాధికారి మీడియా సమావేశం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ సిబ్బందిని మరియు అర్చకులను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. గత ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో తమకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ కారణంతోనే ఆలయ క్లర్క్ మరియు అర్చకులపై ట్రస్టీలు భౌతిక దాడికి ప్రయత్నించారని ఈవో తెలిపారు. శ్రీనిధి కాలేజీ వారు బ్రహ్మోత్సవాల కోసం ఇచ్చిన 50,000 రూపాయల చెక్కును ఆలయ ఖాతాలో జమ చేయకుండా వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోవాలని చూశారని ఆమె ఆరోపించారు. ఆలయ స్థలంలో కాకుండా పక్కనే ఉన్న వెంచర్ స్థలంలో టాయిలెట్లు నిర్మాణం చేపట్టి భక్తుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆమె తెలిపారు. దీనిపై పక్కా ఆధారాలతో ఉన్నతాధికారులతో మరియు పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఫిర్యాదులు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ట్రస్టీలలో ఒకరైన పోషెట్టి గారు తనను కులం పేరుతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేయడం అవాస్తవమని ఈవో స్పష్టం చేశారు. భక్తులందరూ దేవుడితో సమానమని, ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరిని సమానంగా గౌరవిస్తామని ఆమె తెలిపారు. ఆలయ పరువు ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా ట్రస్టీలు ఇచ్చే తప్పుడు సమాచారాన్ని ప్రచురించవద్దని, వాస్తవాలను గ్రహించాలని ఆమె మీడియాను కోరారు. భక్తులు వస్తాడండి, వ్రతం చేయాలని వస్తాడు. ఇంటి నుంచి 300 టికెట్ తీసుకుంటాం. గుడికైతే 300 టికెట్. అయ్యగారు ఒక 500 600 దక్షిణ తీసుకోవు. ఇవ్వరా దక్షిణ ఇవ్వరా? నువ్వెందుకు తీసుకుంటున్నావు వాళ్ళ దగ్గర? అయ్యగారిని ఇదేందండి? అది మనకి సంబంధం లేదు. భక్తుడు ఇస్తాడు, వాళ్ళు పూచుకుంటారు. మనకేం సంబంధం ఆ అమౌంట్ తోటి? నన్ను అడిగారు, నువ్వు వ్రతాలు చేస్తే ప్యాకేజీ పెట్టావా? 1000 రూపాయలు 1100 ప్యాకేజీ ఏం లేదు. 300 రూపాయలు టికెట్. మన టికెట్ మనకు వస్తుంది. అయ్యగారు వ్రతం చేస్తే దక్షిణ ఇచ్చేది మనకు సంబంధం లేదు. మనం ప్యాకేజీ పెట్టేది ఏముందండి? నేను ఈయన తిడతారు, నువ్వెందుకు తీసుకుంటావు? మా దక్షిణలో మాకు వాటాలు ఇవ్వండి చెప్పండి అయ్యగారు. ఆ విషయం అయ్యగారు చెప్తాను. ఆయన నోట్ భక్తులకు చెప్పడం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. దొంగ బుక్కులు వీళ్ళు దొంగలు ఇవ్వకండి. ఒక ఆయన పాపం భక్తుడు బ్యాంక్ మేనేజర్ అండి. ఆయన వచ్చి బుక్ ఇవ్వమ్మా అని విరాళం బుక్ తీసుకొని దొంగ బుక్. ఇది ఎండోమెంట్ స్టాంప్ ఉంది. ఎండోమెంట్ బుక్ కదా, వెనక అఫీషియల్ సైన్ ఉంది. ఎండోమెంట్ బుక్ కదా, దొంగ బుక్ అని చెప్తున్నారు. ఏంటి కరెక్ట్ ఉన్నాయి బుక్కులు ఇవి అని ఆయన 1116 డొనేషన్ రాసిపోయారు అంటున్నారు. పాడుపడిపోవాలి, గుడికి రూపాయి ఆదాయం రాకూడదు, గుడి తాళాలు వేసుకునే పరిస్థితి రావాలనుకుంటున్నారు. నాకైతే అర్థం కాదంటే మాకు సంబంధం లేదని లేచి వెళ్ళిపోతే ఎవరికి సంబంధం? మరి ధర్మకర్తలుగా మీకుండే పవర్స్ మీకుంటే మీ పరిధిలో మీరు పనిచేయాలి. నా పరిధిలో ఇవ్వక నేను పనిచేయాలి. నా నుంచి ఏమైనా తప్పు ఉంటే నువ్వు నన్ను అడగచ్చు, తప్పు లేదు. కానీ ఈ తిట్టడమేం సార్? బూతులు బండ బూతులు తిడతారా సార్? హై పిచ్చులు ఆ రూఫ్ ఎగిరిపోయేటట్టు. నేను మీటింగ్ పెట్టినప్పుడు ఆడియోలు తీసుకున్నాను, ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ప్రూఫ్లు. వాళ్ళు ఏదన్నా సరే నేను రెడీ. దేనికైనా ఇస్తాం. మీ ఆఫీసర్కి రమ్మని చెప్తున్నాం, లెటర్లు ఇవ్వడం మేము ఇస్తామన్నారు భక్తులు. మీరు దొంగలు వసూలు చేసుకొని తినేది మీరా నేనా? మేము ఉద్యోగస్తున్నాం సార్, మాకు భయం అనేది ఉంటుంది కదా. తప్పు చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది, ఉద్యోగానికి భయం అనేది ఉంటుంది కదా. సోషల్ మీడియాగా మేమేదో చేయలేము కదా. బయట జనరల్గా 2000 అలా 1500 వ్రతాలకి తీసుకుంటూ ఉంటాం. అలా గుళ్ళో మనం ఎక్కువ తీసుకోవద్దు కదా అని నా తరపున 300 టికెట్ ఉంటుంది. అంటే మీ దక్షిణ ఎంత అంటే నా తరపున నేను 800, మొత్తం 1100 ఉంటుందండి గుళ్ళో అని చెప్పాను. అది కూడా 1100లో కూడా 800 మాత్రమే. నాకు 800 కూడా ఖచ్చితంగా ఇవ్వండి అని నేను ఇప్పటివరకు ఎవరికి కూడా చెప్పలేదు. కావాలంటే నేను ఎవరైతే వ్రతాలు చేసినో వాళ్ళందరి నెంబర్లు కూడా ఉన్నాయి, మీరు పర్సనల్గా ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు అని కూడా కమిటీ వాళ్ళకి చెప్పాను. ఒకళ్ళు కూడా ఒక 100 రూపాయలు ఇచ్చినా తీసుకున్నాను, 500 ఇచ్చినా తీసుకున్నాను, 200 ఇచ్చినా కూడా తీసుకున్నాను. మళ్ళీ నేను 1 రూపాయి కూడా వాళ్ళ దగ్గర అడగలేదు. అట్లా అన్నందుకు నేను 800 తీసుకుంటున్నా, 1000 రూపాయలు ప్యాకేజ్ పెట్టినామని చెప్పి దాంట్లో సగం నాకు ఇస్తేనే నువ్వు వ్రతాలు చేయాలి, లేదంటే చేయనని చెప్పి అక్కడ కౌంటర్ దగ్గర కూర్చొని నా గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇట్లా ఇంత తీసుకుంటున్నాడు, అయ్యగారు వ్రతం కరెక్ట్ చేయట్లేదు, అది ఇదని చెప్పుకుంటూ నా పైన. అంటే నాకే ఎఫెక్ట్ పడుతుంది కదా, అక్కడ వచ్చిన పబ్లిక్ అంతా కూడా నాకే ఎఫెక్ట్ పడుతుంది కదా. నేను ఎప్పుడు కూడా ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా ఇంత కావాలి, ఇంత అమౌంట్ ఉంటుందని కూడా ఒక్కళ్ళ దగ్గర కూడా నేను ఇప్పటివరకు చెప్పలేదు. అలాంటిది మేడం మనీషా గారు క్లర్క్, ఇక్కడ ఈ క్లర్క్ మేడం, ఆ మేడం కూడా ఎప్పుడు కూడా టికెట్ తీసుకుంటేనే
మనకి వ్రతం ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఏ పూజ చేసుకున్నా ముందు టికెట్ తీసుకోవాలి. అలాంటిది నేను టికెట్ తీసుకోకుండా వ్రతం చేస్తున్నాను నన్ను అంటారు. ప్రతి ఒక్క వచ్చిన వాళ్ళకి మళ్ళీ ప్రూఫ్ చూపిస్తే ప్రూఫ్ కూడా ఉన్నాయి మా దగ్గర. వాళ్ళు అట్లా దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదు కదా.